కొత్తగా పెళ్లి చేసుకొని ఇంట్లోకి అడుగుపెట్టిన కొత్త జంటకైతే ధీరజ్ ప్రేమలకైతే వాళ్ళ గది ఇవ్వడానికైతే సాగర్ని అయితే తెలివిగా ఒప్పిస్తూ ఉంటుందన్నమాట ఇంక నర్మద. ఇంతలో పెద్దోడు చందు, మీకు కొత్తగా పెళ్ళైంది కదా, మీకు రూమ్ కావాలి కదా, మా రూమ్ ఇస్తాం, నేను మావయ్య ఎక్కడో చోట అడ్జస్ట్ అవుతా అని చెప్పేసి ధీరజ్ ప్రేమలను గదిలోకి తీసుకొని వస్తాడు. ఇక నర్మద తన చీరను తెచ్చి ప్రేమకి ఇచ్చి ఫ్రెష్ అవ్వమని చెప్పేసి చెప్తుందనమాట. ఇక సాగర్ అయితే నర్మద చేపట్టుకొని, నీతో మాట్లాడే పని ఉంది, అర్జెంటుగా రా అని చెప్పేసి పక్కకైతే తీసుకుని వెళ్తాడు. ఏమైంది, దేని గురించి అంత సీరియస్గా ఉన్నావు అని చెప్పేసి నర్మద అడిగేసరికి, ఇక ధీరజ్ ప్రేమల పెళ్లి గురించి ఏమైందో చెప్పు అని చెప్పేసి అంటాడనమాట సాగర్. ఏం లేదని నర్మద అయితే చెప్తూ ఉండగానే, నిజం చెప్పు, నీకు తెలుసని నాకు తెలుసు అని చెప్పేసి అంటాడనమాట సాగరు. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి అని చెప్పేసి నర్మద అనగానే, నీకు తెలియకుండా వాళ్ళ పెళ్లి జరిగిందంటే నేను అస్సలు నమ్మను అని సాగర్ అడుగుతూ ఉండడంతో, ఇక నర్మద అయితే ఇంకా ఎలా తప్పించుకోవాలని చెప్పేసి, ఆకలిస్తుంది తిందాం పదండి అని చెప్పేసి చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. ఇక నర్మద అందరికీ నచ్చజెప్పి భోజనానికి అయితే తీసుకొని వస్తుంది. ఇక ధీరజ్ ప్రేమలు అయితే గదిలో ఉండగా భోజనానికి రండి అని అయితే పిలుస్తుంది అనమాట. వాళ్ళు రాకపోయేసరికి ప్లేట్లో భోజనం పెట్టుకొని గదికి అయితే వెళ్తుంది. ఇక గదిలో అయితే ధీరజ్ ప్రేమలు అయితే ఒకరినొకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడకుండా ఉంటారనమాట. ఇక నర్మద అయితే ధీరజ్ని తీసుకొని వచ్చి ప్రేమ పక్కన కూర్చోబెట్టి అన్నిటికీ సర్దుకుపోవాలి, జీవితంలో ముందుకు సాగిపోక తప్పదు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఉదయం నుంచి ఏం తినలేదు, భోజనం చేయండి, ధీరజ్ ప్రేమ బాధలో ఉంది, ఓదార్చు అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇక ధీరజ్ అయితే ప్రేమ వైపు జాలిగా చూసి తనకైతే భోజనం ప్లేట్ అయితే ఇస్తాడనమాట. తిను అని చెప్పేసి అడుగుతాడు. ప్రేమ అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది ఇప్పుడు అని చెప్పేసి అడుగుతాడు. దాంతో ఇక ప్రేమ, నా జీవితం నాశనం అయిపోయింది, ఎందుకు బతుకున్నానో అర్థం కావడం లేదు, ఒక్క రోజులో నా జీవితం మొత్తం తారుమారైపోయింది, సర్వనాశనం అయిపోయింది, అంతా ఈ తాళి వల్లే అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఆ మాటకే ధీరజ్కి అయితే బాగా కోపం వస్తుంది. నీ జీవితం నాశనం కావడానికి నేనే కారణం అన్నట్టు మాట్లాడతావేంటి అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా ఆ మాటతో ప్రేమ అయితే, ముమ్మాటికి నువ్వే కారణం అని చెప్పేసి అంటుంది. నువ్వు నా మెడలో తాళి కట్టకుండా ఉంటుంటే నాకు ఈ కర్మ పట్టేది కాదని చెప్పేసి అంటుందన్నమాట ప్రేమ. నేను తాళి కట్టాను కాబట్టి నువ్వు ఎక్కడున్నావు, లేదంటే పోలీస్ స్టేషన్లో ఉండేదానివి అని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడనమాట. ఈ నరకం కంటే అదే నయం అని చెప్పేసి ప్రేమ అనగానే, ఏది నయం, నీ గురించి టీవీలలో చండాలమైన న్యూస్ వస్తే అది నయమా అని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడు. ఇంకా ప్రేమ అయితే, నాకు అలాంటి పరిస్థితి వస్తే చచ్చేదాన్ని అని చెప్పేసి అంటుంది. నీకేమో, నువ్వు చస్తావే, నీపై ఆ నింద పడ్డాక నీ ఫ్యామిలీ బతుకుతుందా అని చెప్పేసి ధీరజ్ అయితే అడుగుతూ ఉంటాడనమాట ప్రేమని. అలాగని జీవితాంతం ఈ తాళిని మోస్తూ బతకాలా, నేను ఈ ఇంట్లో ఉండాల్సినంత కర్మ పడుతుందని కల్లో కూడా అనుకోలేదని చెప్పేసి ప్రేమ అయితే అంటుందన్నమాట. నీ పరిస్థితి ఎవరో కారణం కాదు, నువ్వే కారణం, నీ వల్లే ఇదంతా జరిగింది, ఆ విధవని నమ్మి వెళ్ళావు, నీ జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా నా జీవితాన్ని కూడా నాశనం చేసావు అని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడనమాట. వాడు నన్ను మోసం చేయడం నాకు ఎంత పెద్ద శిక్షో, నువ్వు నా మెడలో ఈ తాళి కట్టడం కూడా అంత పెద్ద శిక్ష అని చెప్పేసి నా జీవితాన్ని నాశనం చేసావని చెప్పేసి ప్రేమ అయితే ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇక ధీరజ్ అయితే, నా బాధ ఎవరితో చెప్పుకోను, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా తండ్రితో ద్వేషించే పరిస్థితి తెచ్చుకున్నానని చెప్పేసి అరుస్తాడు. ఇంకా దాంతో వీళ్ళు గదిలో గొడవ పడుతున్న విషయం బయటికి తెలుస్తుందని చెప్పేసి అర్థమైపోతుంది అనమాట. ఇక దాంతో ప్రేమ ధీరజ్లు అయితే గొడవ పడుతున్నారేంటి అని వాళ్ళ గది దగ్గరికి వెళ్తారనమాట. భోజనం చేస్తున్న వాళ్ళందరూ, గదిలో గొడవ కాదు యుద్ధం జరుగుతుంది, ఏంటో వినాలని చెప్పేసి పెద్ద కూతురు అయితే అంటదనమాట. అయితే నిజం ఎక్కడ తెలిసిపోతుందని చెప్పేసి వేదవతి నర్మదాలు అయితే కంగారు పడుతూ ఉంటారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా అన్నారు, వీళ్ళేంటి గొడవ పడుతున్నారని చెప్పేసి ఇక పెద్దమ్మాయి అయితే అనుమానపడుతూ ఉంటుందన్నమాట. వాళ్ళు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు కదా, చిలిపి గొడవలు అని చెప్పేసి కవర్ చేస్తూ ఉంటుంది. ఇక వేదవతి, లేదు లేదు వీళ్ళ గొడవ ఏదో తేడాగా ఉందని చెప్పేసి పెద్ద కూతురు అనగానే, ఏంటి పెద్ద గొడవ, అన్నం దగ్గర నుంచి లేవకూడదని చెప్పేసి తిడుతూ ఉంటుందన్నమాట వేదవతి. ఇక తర్వాత వేదవతి నర్మదాన్ని తీసుకొని అక్కడికైతే వెళ్ళి, రే ఆపండిరా ఆపండి, మీరు ఇలా గొడవ పడితే మీరు ప్రేమించి పెళ్లి చేసుకోలేదని నిజం బయటపడిపోతుంది, ఇది ఆ వెధవతో పారిపోయిందని తెలిసిపోతుంది, మీ ఇద్దరి జీవితాలతో పాటు 2 కుటుంబాలు మీ చేతుల్లో ఉన్నాయి, మనం చేసిందంత వృధా అవుతుంది, మీరు సర్దుకుపోతేనే మన కుటుంబాలు నిలబడతాయని చెప్పేసి చెప్తూ ఉంటుంది.
ఇక ప్రేమ ధీరజ్లు అయితే గొడవ పట్టు ఆపేస్తారనమాట. ప్రేమకైతే భోజనం ప్లేట్‌ని అయితే ఇస్తాడు. ప్రేమ ఇంక ఇష్టం లేకుండానే ఆ ప్లేట్‌ని అయితే తీసుకుంటుంది. ఇంకా ఆ తర్వాత వేదవతి రామరాజు దగ్గరికైతే వెళ్తుందనమాట. జరిగింది తలుచుకొని బాధపడుతున్న రామరాజునైతే ఇక ఓదారుస్తూ ఉంటుందన్నమాట వేదవతి. ఇది ఫ్రెండ్స్ మరి ఇవాల్టి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇంతవరకు చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నాకు చాలా హెల్ప్ అవుతుంది. అలానే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.